Good evening, everybody. 19th June 2026, marriage analysis from our PhD scholar Nalam Venkat Lakshmi Garu. So today she'll be completing or finalizing her PhD scholar session on marriage analysis. Over to you, Venkat Lakshmi Garu. ఓకే మేడం. ఓం గం గణపతే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇప్పటి వరకు నేను నాకు విద్య నేర్పిన గురువులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ప్రొఫెసర్ శ్రీ కృష్ణకాంత్ శర్మ గారికి నా నమస్కారం. అబౌట్ విఎస్ఆర్, వేదిక్ సైన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, Institute of dedicated to Vedic knowledge and astrology research, encourages systematic and practical learning, combines classical astrology with modern understanding, supports research-oriented study in Vedic sciences. నా పేరు వెంకటలక్ష్మి, నాలం వెంకటలక్ష్మి. ఆస్ట్రాలజీ ఎక్స్పీరియన్స్ 5 years నుంచి ఉంది. 5 years నుంచి ఆస్ట్రాలజీలో నేర్చుకుంటున్నాను నేను. ఇప్పుడు వేదిక్ సైన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే విఎస్ఆర్ఓలో ఎంఏ చేస్తూ పిహెచ్డి కూడా చేస్తున్నాను. అది ప్రొఫెసర్ కృష్ణకాంత్ గారి గైడెన్స్లో. మోడర్న్ మ్యారేజ్ కంపాటిబిలిటీ. ఇవాళ మన మ్యారేజ్ కంపాటిబిలిటీ మోడర్న్లో ఎలా ఉంది, ఎలా చూడం. పూర్వం మ్యారేజ్ అనాలిసిస్ ఒకలాగా ఉండేది, ఎక్కువ ట్రెడిషనల్ పద్ధతిలో ఉండేది. అప్పుడు లైఫ్ స్టైల్ వేరు, అప్పుడు గోల్స్ వేరు. ఇప్పుడు లైఫ్ స్టైల్ వేరు, ఇప్పుడు గోల్స్ వేరు. ఫ్యామిలీ స్ట్రక్చరు, ఎక్స్పెక్టేషన్స్ అన్నీ మారాయి. కాబట్టి కంపాటిబిలిటీ కూడా మారాలి, ఇవాళ కాలానికి అనుకూలంగా మారాలి. ఇవాళ క్లాస్లో మనం ఆస్ట్రాలజీలో, సైకాలజీ అండ్ ప్రాక్టికల్లో మ్యారీడ్ లైఫ్ మధ్య కనెక్షన్ ఏంటనేది అర్థం చేసుకుందాం. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న విషయం 2 క్లాసెస్లో మనం తెలుసుకుంది ఏంటంటే మీనింగ్ ఆఫ్ మ్యారేజ్, పర్పస్ ఆఫ్ మ్యారేజ్. పూర్వకాలం మనం మ్యారేజ్ని ఒక సంస్కారం కింద చూసాము. అప్పుడు దాని యొక్క విలువ, దాని ధర్మార్థ కామోక్షాలు అనేవి అప్పుడు మ్యారేజ్లో ఎలా ఇంపార్టెంట్గా చూసాము. అలాగే ట్రెడిషనల్ పర్పస్, మోడర్న్ చేంజెస్ గురించి తెలుసుకున్నాం. సెకండ్ క్లాస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారేజ్ ఎక్స్పీరియన్సెస్ గురించి తెలుసుకున్నాం. అన్ని మ్యారేజెస్ ఒకేలాగా ఉండవు, ఒక్కొక్కటి ఒక్కొక్కలాంటి ఎక్స్పీరియన్స్ని ఇస్తుందని తెలుసుకున్నాం. ఫస్ట్ మనం మ్యారేజ్లో ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకుంటే కంపాటిబిలిటీ ఎలా చూడాలి అనేది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం చూసేది మ్యారేజ్ కంపాటిబిలిటీ ఎలా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మ్యారేజ్ కంపాటిబిలిటీని ఎలా అర్థం చేసుకోవాలి ఏంటంటే, అందరికి ఏమైనా ఉంటుందంటే ఫస్ట్ పెళ్లి చేసుకుంటే పెళ్ళి ఎలా జరుగుతుంది, లైఫ్ లాంగ్ ఎలా ఉంటాము, ఫ్యూచర్లో మనం హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉంటారని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. దాన్ని ఎలా చూడాలి, కానీ యాక్చువల్గా ఎగ్జాక్ట్గా ఫ్యూచర్ని చెప్పలేం, కానీ బలాలు ఎక్కడ ఉన్నాయి, ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయి అనే విషయం మనం ముందుగానే గుర్తించవచ్చు. కంపాటిబిలిటీ యొక్క పర్పస్ జడ్జిమెంట్ కాదు, అండర్స్టాండ్ చేసుకోవడం. 2 చార్ట్స్ని రెండింటిని దగ్గర పెట్టి రెండిట్లో ప్లస్ ఆర్ మైనస్ ఛాలెంజెస్ ఏమున్నాయి, పాజిటివ్ ఏముందనేది అండర్స్టాండింగ్ చేసుకుంటే ఫస్ట్ కంపాటిబిలిటీ చూడటం ఈజీగా ఉంటుంది. కంపాటిబిలిటీ అంటే ఓన్లీ గుణ మ్యాచింగ్ అయినా కాదు. ఇది వరకు ట్రెడిషనల్ మ్యాచింగ్ అది సరిపోయేది, కానీ ఇప్పుడు ఆలోచనలు, మనస్తత్వాలు అన్నీ మారటం వల్ల ఇప్పుడు అది సరిపోవట్లేదు. కానీ అది ఒక ఇంపార్టెంట్ టూల్, కానీ కంప్లీట్ ఆన్సర్ కాదు. అది ప్రాక్టికల్ లైఫ్లో ఇలాంటి ఎగ్జాంపుల్స్ అందరూ చాలామంది చూసే ఉంటారు. ఎందుకంటే ఓన్లీ గుణ మ్యాచింగ్ తోటి సరిపోతే ఇప్పుడు డిఫరెన్సెస్ రావు, ఇన్ని డిఫికల్టీస్ రావు, ఇన్ని ఛాలెంజెస్ రావు ఇప్పుడు వైవాహిక జీవితంలో. ఇప్పుడు కంపాటిబిలిటీ మ్యాటర్స్. బెటర్ అండర్స్టాండింగ్ బిట్వీన్ పార్ట్నర్స్. ఇద్దరు ఒకేలా ఉండడం కాదు, వేరేగా ఉన్నా కూడా ఇద్దరు కలిసి ఎలా నడుస్తారు అనే విషయాన్ని చూడడం కోసం కంపాటిబిలిటీ. సక్సెస్ఫుల్ మ్యారేజ్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ ఆ డిఫరెన్సెస్ని వీక్ చేయకుండా హ్యాండిల్ ఎలా చేస్తారు
అనేది కంపాటిబిలిటీ యొక్క విషయం చెప్తుంది అన్నమాట. కంపాటిబిలిటీ డిఫరెన్సెస్ని రిమూవ్ చేయదు, కానీ మేనేజ్ చేయడం నేర్పిస్తుంది అన్నమాట. మేనేజ్ చేయడం ఎలా చేయాలనేది హెల్ప్ చేస్తుంది. పర్ఫెక్ట్ హొరోస్కోప్ ఉందా అంటే లేదు. ఎందుకంటే ఆస్ట్రాలజీ ప్రకారం ప్రతి జాతకంలో ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి, బలాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి. ఏ జాతకం అనేది పర్ఫెక్ట్గా ఉండదు. మన పని పర్ఫెక్షన్ వెతకడం కాదు, చార్ట్ని సరిగ్గా అర్థం చేసుకోవడం. పర్ఫెక్ట్ హొరోస్కోప్ కన్నా అండర్స్టాండింగ్ ముఖ్యం. కంపాటిబిలిటీ వర్సెస్ మ్యారేజ్ సక్సెస్. కంపాటిబిలిటీ అండ్ మ్యారేజ్ సక్సెస్ రెండు ఒకటి కాదు. కంపాటిబిలిటీ మంచి ఫౌండేషన్ ఇవ్వచ్చు, కానీ రిలేషన్షిప్ సక్సెస్ని డైలీ బిహేవియర్ నిర్ణయిస్తుంది. రెస్పెక్ట్, కమ్యూనికేషను, రెస్పాన్సిబిలిటీ లేకుండా కంపాటిబిలిటీ సరిపోదు. మనం రోజు నిత్యం మనం ఒకరితో ఎలా బిహేవ్ చేస్తున్నాం అనే విషయం మీద దాని బలం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మా డిస్టర్బెన్సెస్ అసలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు పెరుగుతున్నాయి మోడర్న్? ఇప్పుడు అసలు మ్యారిటల్ డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుంది? ఎక్కువ వినిపిస్తున్నాయి కూడా. ఏదో ఒక డిస్టర్బెన్సెస్, ఏదో ఒక ఇబ్బంది అన్నీ వినిపిస్తుంటాయి. అంటే మ్యారేజ్ వీక్ అయిందని కాదు, జీవన విధానం మారింది, వర్క్ ప్రెషర్స్ పెరిగినాయి, టెక్నాలజీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయింది. దానివల్ల రిలేషన్షిప్లో ప్రయారిటీస్, రెస్పాన్సిబిలిటీస్లో మార్పులు వచ్చడం వల్ల, అది అర్థం చేసుకోకపోవడం వల్ల ఛాలెంజెస్, డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు లైఫ్ మారటం వల్ల డిస్టర్బెన్సెస్, ఛాలెంజెస్ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. చాలాసార్లు మ్యారేజ్లో ప్రాబ్లం ఎక్స్పెక్టేషన్స్ కాదు. మనం అనుకున్నది ఒకళ్ళని, మనం అనుకునే పెళ్లి చేసుకోవాలనేది ఒకలాంటి వాళ్ళని, మనకి పెళ్ళి అయ్యేది ఇంకొక వాళ్ళతోటి. అంటే ఇక్కడ కొంతమంది సపోర్ట్ కావాలి, మ్యారేజ్ చేసుకుంటే సపోర్టర్ కావాలి అని అనుకుంటారు, కానీ మైండ్ రీడర్ని పెళ్లి చేసుకుంటారు. లేదా మైండ్ రీడర్ని పెళ్లి సపోర్టర్ని చేసుకుంటారు, కానీ మైండ్ రీడర్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంటాం అన్నమాట. అంటే మన మనసులో ఏముందో అవతల వాళ్ళు అర్థం చేసేసుకుని మన గురించి, మన కోసం ఏదైనా చేసేయాలని మనకు అనిపిస్తుంది, కానీ మనం చేసుకుంది అలాంటి వాళ్ళు కాదు. సో మనం ఎవరిని చేసుకుంటాము, దానికి ఆపోజిట్ పర్సన్ చేసుకుంటాం. మన మనసులో ఒకటి ఉంటుంది, మన ఆలోచనలో మనకు దొరికేది ఒకటి అన్నమాట. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. ఇది రిలేషన్షిప్ డైరెక్ట్ రీజన్ కాకపోవచ్చు, కాకపోతే ఎక్స్పెక్టేషన్స్, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. సినిమాలు, సోషల్ ఇన్ఫ్లుయెన్స్ చూసి అక్కడ ఉన్నది లేదా వేరే వాళ్ళతోటి పోల్చుకోవడం, కంపారిజన్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నట్టు లేకపోయినా సరే ఉన్నట్టు అనిపించడం. సో ఇది డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా చూపిస్తుంటుంది అన్నమాట. కమ్యూనికేషన్ ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే ఓపెన్గా మాట్లాడుకోకపోవడం, అవతల వాళ్ళు ఏదో, మనం అవతల వాళ్ళని ఏదో అడగకుండా వాళ్ళే మనం వాళ్ళ గురించి ఏదో అనేసుకోవడం, సరిగ్గా వినకపోవడానే అర్థం చేసేసుకొని అపార్థాలు చేసుకోవడం, అలా చిన్న చిన్న విషయాలు అన్నమాట. సైలెంట్గా ఎగ్జాంపుల్, పార్ట్నర్ సైలెంట్గా ఉందంటే కోపంగా ఉన్నారేమో పోనీ అలా అనుకోవడం. ఇక్కడ కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ అయ్యా, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. అలాగే ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ. అంటే ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ, నా ఎమోషన్స్ని నేను ఎలా హ్యాండిల్ చేస్తున్నాను, కోపం లేదా భయం లేదా ఇన్సెక్యూరిటీ, ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ అసలు మనం కంట్రోల్ చేయగలుగుతున్నామా లేదా. ఇలా కోపం వచ్చినట్టు వెంటనే మాట్లాడేయటం, రియాక్షన్ చూపించడం, కొంచెం ఆలోచించి మాట్లాడుతుండగా వెంటనే రెస్పాన్స్ అయిపోవడం, వీటిని ఎమోషన్ ఇన్స్టెబిలిటీ కనుక ఉంటే దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే ఫైనాన్షియల్ స్ట్రెస్. లైఫ్ స్టైల్లో మనం ఒకటి అనుకుంటాం, అనుకోకుండా ఏదో ఒకటి ఖర్చులు రావచ్చు, బాధ్యతలు పెరగచ్చు, లేకపోతే అనుకోకుండా మనీ ప్రాబ్లమ్స్ ఏదైనా రావచ్చు. అంటే వాళ్ళు పార్ట్నర్ ఒకటి అనుకుంటుంటారు, అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు ఖర్చుల గురించి డిస్టర్బెన్స్ అవ్వచ్చు. అంటే డబ్బులు తక్కువ నేను కాదు, అండర్స్టాండింగ్ లేకపోవడం అన్నమాట. ఇక్కడ డబ్బులు తక్కువ ఉండమని కాదు, అవతల వాళ్ళకి ఏదో అనుకోని ఖర్చు, మనసులో ఏదో అనుకుంటారు, ఇక్కడ ఏదో ఖర్చు వచ్చింది, ఆ ఖర్చుకు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది, నేను ఇది అనుకున్నాను, నువ్వు దాన్ని ఖర్చు పెట్టేసావు డబ్బులు అని అనుకోవడం వల్ల
ఈ డబ్బుల విషయంలో మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్ట్రెస్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్, ధర్మం మన కోసం అనుకోకుండా నా కోసం అని ఆలోచించడం. నాకేంటి నచ్చింది, నాకు ఇది నచ్చింది కాబట్టి నేను ఇది చేస్తాను అని ఆలోచించుకొని సొంత నిర్ణయాలు తీసుకోవడం, ఇద్దరు ఇద్దరు కలిసి కూర్చోకుండా చేసుకోవడం, లేదా రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ పక్కకు పెట్టేసి తనకి ఏది నచ్చితే అది చేసుకోవడం. వీటి వల్ల గొడవలు పెరుగుతాయి. డెసిషన్స్ తీసుకునేటప్పుడు నాకు నచ్చిందా అని కాకుండా ఫ్యామిలీకి మంచిదా కాదా అని తీసుకుంటే బాగుంటుంది. అలా తీసుకోకుండా వాళ్ళకి నచ్చింది తీసుకుని వాళ్ళకి నచ్చినట్టు చేసేస్తాం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతాయి. ఇప్పుడు అసలు పార్ట్నర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇవాళ జనరేషన్, మోడర్న్ జనరేషన్లో పార్ట్నర్ ఏం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాడు. పూర్వం మ్యారేజెస్లో ఎవరికి బాధ్యతలు వాళ్ళకి ఉన్నాయి, ఆ విషయం స్పష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు పార్ట్నర్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. ఫ్రెండ్షిప్, సపోర్టింగ్ ఇవన్నీ కొత్తవేం కావు, కానీ ఇప్పుడు ఎక్కువైంది. ఎమోషనల్ సపోర్టింగ్ బాగా ఎక్కువైంది. ఒక ఫ్రెండ్షిప్ లాగా కావాలి అంటే ఇదివరకు భార్యాభర్తలు తక్కువ మాట్లాడుకుంటారు, ఇప్పుడు ఎక్కువ మాట్లాడుకోవాలి, ఎక్కువ చెప్పాలి, ఓపెన్గా మాట్లాడుకోవాలి. అన్ని విషయాలు హానెస్ట్ కమ్యూనికేషన్ ఉండాలన్నమాట. అలాగే వాళ్ళ యొక్క ఇద్దరు కలిపి ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి, లేకపోతే ఏదైనా పిక్నిక్కి, క్యాంప్కి అలా వెళ్ళాలి, ఇద్దరు కలిపి తిరగాలి అని ఎంజాయ్ చేయాలి అనేది ఒక ఉంటుంది. దానికి ఇవన్నీ ఇప్పుడు వాళ్ళకి గోల్స్ అన్నమాట, ఇద్దరు కలిపి ఎంజాయ్ చేయాలని. సో ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఎమోషనల్ సపోర్ట్ అంటే ముందు అండర్స్టాండింగ్. వాళ్ళ ప్రాబ్లం ఏంటని ఫస్ట్ అండర్స్టాండింగ్ చేసుకోవడం, సాల్వ్ చేయమని కాదు, వాళ్ళని అర్థం చేసుకోవడం కోసం ఇప్పుడు కోరుకుంటున్నారు. కొన్నిసార్లు నీ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తాను అనటం కంటే నేను అర్థం చేసుకున్నా నీ ప్రాబ్లం ఏంటో అని వాళ్ళు ఫీల్ అయినప్పుడు ఇక్కడ ఓకే, వీళ్ళకి బాధ తగ్గుతుంది కొంచెం. నా బాధ వాళ్ళ ఏదో సపోర్టింగ్, వాళ్ళు ఏదో ఎమోషనల్గా బాధపడుతున్నారు, అవతల వాళ్ళకి చెప్పేస్తే ముందు వాళ్ళకి బాధ తగ్గిపోతుంది. ఆ తర్వాత సొల్యూషన్ వాళ్ళే ఎత్తుకోవచ్చు కావాల్సి వస్తే. సొల్యూషన్ కోసం కాదు, అర్థం చేసుకోవడం కోసం చూస్తారు ఎక్కువ. అలాగే రెస్పెక్ట్, లవ్ ఇంపార్టెంటే కానీ రిలేషన్షిప్లో లవ్ ఇంపార్టెంటే కానీ లవ్ లేకపోయినా సరే ఒకళ్ళ మీద ఒకళ్ళకి గౌరవం, విలువ ఇస్తున్నంతసేపు అది బంధం నిలబెట్టుద్ది. లవ్ ఉన్న చోట కూడా ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, కానీ రెస్పెక్ట్ ఉన్న చోట డిస్టర్బెన్సెస్ ఉండవు దాదాపుగా. అవే హెల్తీగా ఉంచుతాయి అన్నమాట రిలేషన్ని. అంటే రెస్పెక్ట్ అంటే ఇద్దరికి వేరే వేరే అభిప్రాయాలు ఉన్నాయి, ఇద్దరికి వేరే వేరే ఆలోచనలు ఉన్నాయి, కానీ నీ అభిప్రాయాన్ని కూడా నేను గౌరవిస్తాను అని మనం ముందే వాళ్ళకి ఆ నమ్మకం కలిగించడం అన్నమాట. అది రెస్పెక్ట్ ఇవ్వడం అవతల వాళ్ళకి. లవ్ రిలేషన్షిప్ని స్టార్ట్ చేస్తుంది కానీ రెస్పెక్ట్ రిలేషన్షిప్ని సస్టైన్ చేస్తుంది. అలాగే ట్రస్ట్, నమ్మకం. నమ్మకం అంటే ఏదో చెడ్డగాని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వాళ్ళు ఇది చేస్తాను, నాకు అది చేసి పెడతాను, ఇది ఏదైనా ఎక్కువ ఒకసారి ఒకలాగా మాట్లాడి ఇంకోసారి ఇంకోలాగా మాట్లాడి లేదా తప్పించుకోవడం, అది ఒకసారి 2 సార్లు అయితే పెద్ద పర్వాలేదు. పెద్దగా అదే రిపీట్గా అవుతుందంటే డౌట్ రావడం మొదలవుతుంది అనమాట. ఎప్పుడైతే ప్రామిస్ చేసిన విషయం అయినా రిపీట్గా నిలబెట్టుకోలేకపోతే ట్రస్ట్ బ్రేక్ అవుతుంది అనమాట, నమ్మకం బ్రేక్ అవుతుంది. అది రిపీటెడ్గా ఉంటే ఇంకా ఇబ్బంది ఎక్కువ అయిపోతుంది అనమాట, ఇన్సెక్యూరిటీ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. కమ్యూనికేషన్, చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు డిస్కస్ చేస్తే ఈజీగా సాల్వ్ అవుతాయి. ఆలస్యం చేసే కొద్ది మిస్అండర్స్టాండింగ్స్ పెరిగి, ఫ్రస్ట్రేషన్ పెరిగి, ఏదో ఒక సీన్ జరుగుతుంటే ఇంకొకటి అనేసుకుంటాం అనమాట. సో ఇద్దరు గుడ్ కమ్యూనికేషన్ ఉందంటే ఇద్దరు మాట్లాడుకుని కరెక్ట్గా అండర్స్టాండింగ్ చేసుకుని దానికి సొల్యూషన్స్ ఎత్తుకోవడం అనమాట. సో ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకరు చెప్పిన మాట వినటం ఒక విషయం అయితే, వారు చెప్పాలనుకుంటున్న భావం అర్థం చేసుకోవడం ఇంకొక విషయం. సో కమ్యూనికేషన్ గోల్ ఏంటంటే రెస్పాన్స్ అవ్వడం కాదు, అండర్స్టాండింగ్ క్రియేట్ చేయటం అన్నమాట. ఫ్రెండ్షిప్ అండ్ లాయల్టీ. ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్లీగా ఉండాలని కోరుకుంటారు అనమాట. హస్బెండ్, భార్య, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా
ఫ్రెండ్షిప్ కూడా ఉండాలి. ఎందుకంటే ఓపెన్గా చెప్పుకోగలగాలి. ఒక ఫ్రెండ్ దగ్గర మనం అన్ని ఎలా ఫ్రీగా చెప్పుకోగలుగుతాం, బాధ అయినా కష్టమైనా ఏదైనా సరే, అలాగా పార్ట్నర్ దగ్గర చెప్పుకోగలగాలి. చెప్పుకోగలిగే ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చిన్న తేడా వచ్చిందనుకో, అంతే నీ వల్ల కాదు, నువ్వేం చేయలేవు అని ఇలాంటి మాటలు కాకుండా సపోర్టింగ్, ఫ్రెండ్షిప్ సపోర్టింగ్ కోసం కోరుకుంటున్నారు అన్నమాట. అలాగే నిజాయితీ నిజాయితీ కూడా కోరుకుంటారు అన్నమాట. ఇద్దరికి ఒకే రకమైన కామన్ లైఫ్ గోల్స్. అంటే ఒకరికి ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉండొచ్చు, ఇంకొకరికి ఇంట్లో ఉండడం ఇష్టం ఉంటుంది. ఇది కామన్ విషయం. ఇలాంటి విషయంలో సర్దుకుంటాం, సాధారణ విషయాలు ఇవన్నీ. కానీ ఫ్యామిలీ విషయంలో, చిల్డ్రన్ విషయంలో, రెస్పాన్సిబిలిటీస్ విషయంలో, మళ్ళీ భవిష్యత్తు గురించి ఏమన్నా ప్లానింగ్స్ విషయంలో కనుక ఇద్దరు ఆలోచనలు పూర్తిగా వేరేగా ఉంటే ఛాలెంజెస్ ఎక్కువ రావచ్చు. సో అందుకనే కామన్ గోల్స్ విషయాల్లో అగ్రిమెంట్ ఉండాలి ఖచ్చితంగా. ఇద్దరికి ముఖ్యమైన విషయాల్లో ఇద్దరు ఒకేలా ఒక ఆలోచన విధానం, దృష్టికోణం ఇద్దరిది ఒకేలాగా ఉండడం మంచిదన్నమాట. దానికోసం ఒకళ్ళు ఫ్యామిలీకి ప్రయారిటీ ఇస్తారు, ఇంకొకళ్ళు కెరియర్కి ప్రయారిటీ ఇస్తారు. ఇదేం తప్పు విషయం కాదు, కానీ విషయం ముందుగా అర్థం చేసుకుని ఇద్దరు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవి ఉండడం అన్నమాట. డిఫరెన్సెస్ మేనేజ్ చేయొచ్చు, కానీ లైఫ్ డైరెక్షన్కి పెద్ద డిఫరెన్సెస్ ఎక్కువ అవేర్నెస్ ఇస్తాయి అన్నమాట. అలాగే కంపాటబిలిటీ ఈజ్ నాట్ జస్ట్ అట్రాక్షన్. అట్రాక్షన్ అంటే కంపాటబిలిటీ అట్రాక్షన్ అండ్ కంపాటబిలిటీ రెండు ఒకటి కాదు. ఒకరిని చూడగానే అట్రాక్టివ్ అవ్వడం న్యాచురల్, కానీ మ్యారేజ్లో ముఖ్యమైన ప్రశ్న అట్రాక్ట్ అవ్వడం కాదు, కలిసి ఎంతకాలం ముందుకు వెళ్ళగలము అనేది మెయిన్ ఇంపార్టెంట్. స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉన్న ప్రతి రిలేషన్షిప్ సక్సెస్ అవ్వాలని లేదు. కొంతకాలం తర్వాత అండర్స్టాండింగ్స్, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం, లేదా ఒకళ్ళ మాట్లాడే కమ్యూనికేషన్, చక్కటి కమ్యూనికేషను, లేదా గౌరవం, ఒకరికొకళ్ళు ఇచ్చుకుంటున్న గౌరవం, లేదా ఇద్దరికి ఒకే రకమైన ఆలోచనలు ఉండడం వల్ల కూడా అట్రాక్షన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వీటి వల్ల కూడా ఇవన్నీ లేకపోయినా సరే, అట్రాక్షన్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా అవి ఎలా ఉన్నా అది కొంతకాలం తగ్గిపోతుంది అట్రాక్షన్. కానీ ఇద్దరికి ఒకే రకమైన ఆలోచనలు, ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోవడం, ఒకళ్ళతో ఒకళ్ళు చక్కగా మాట్లాడుకోవడం, అలాగే ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకుంటే కంపాటబిలిటీ నిలబడుతుంది అన్నమాట. అవి ఎక్కువ ఇంపార్టెన్స్ అవుతాయి, కామన్ లైఫ్ గోల్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ మీటింగ్లో అట్రాక్షన్ చాలా గొప్పగా అనిపిస్తుంది, కానీ ఇద్దరు డైలీ ఎలా అడ్జస్ట్ అవుతారు, ఎలా కమ్యూనికేట్ చేస్తారు అనే విషయం తర్వాత తర్వాత తెలుస్తుంది అన్నమాట. మనం ఇప్పుడు మోడర్న్కి చూసే వాటిలో ఫిజికల్ కంపాటబిలిటీ మెయిన్. ఫిజికల్ కంపాటబిలిటీ అంటే అట్రాక్షన్ మాత్రమే కాదు, ఇద్దరు ఒకరి ప్రెజెన్స్ని ఒకళ్ళు ఎలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు, లవ్ అండ్ ఎఫెక్షన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, రిలేషన్షిప్ నుంచి ఇద్దరు ఏం ఆశిస్తున్నారు, ఇలాంటి విషయాలు కూడా ఫిజికల్ కంపాటబిలిటీ ఒక భాగం. ఫిజికల్ కంపాటబిలిటీ అనేది ఒక స్ట్రెంగ్త్. ఫిజికల్ కనెక్షన్తో పాటు ఎమోషనల్ కనెక్షన్ ఉంటే అండర్స్టాండింగ్ కూడా బాగుంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్, ఒకరికి మాటల్లో చూపించడం ఇష్టం, వాళ్ళ ఎఫెక్షన్ మాటల్లో చూపించడం ఇష్టం. ఇంకొకరికి యాక్షన్స్, కేరింగ్ ద్వారా చూపించడం ఇష్టం. ఇద్దరు ఒకరి స్టైల్ని ఒకరిని అర్థం చేసుకుంటే రిలేషన్షిప్ కంఫర్ట్ పెరుగుతుంది అన్నమాట. ఫిజికల్ అట్రాక్షన్ ఇద్దరిని దగ్గర చేయొచ్చు, కానీ రిలేషన్షిప్ని బలంగా ఉంచాలంటే ఎమోషనల్ కంపాటబిలిటీ కూడా, ఎమోషనల్గా అండర్స్టాండింగ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మెంటల్ కంపాటబిలిటీ, ఇద్దరు ఏం ఆలోచిస్తున్నారు, ఇద్దరు ఎలా ఆలోచిస్తున్నారు, ఇద్దరు ఆలోచన విధానం ఇద్దరు ఒకే రకమైన ఆలోచనలు ఆలోచిస్తున్నారా లేదా, ఇద్దరు ఒపీనియన్స్ వేరే ఉన్నాయా, ఇద్దరు ఒకళ్ళ ఒపీనియన్స్ని ఒకళ్ళు అర్థం చేసుకుంటారా లేదా. మెంటల్ కంపాటబిలిటీ అంటే నువ్వే ఎలా ఫీల్ అవుతున్నావు నేను అర్థం చేసుకుంటున్నాను కాకుండా, ఎమోషనల్ కంపాటబిలిటీలో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు నేను అర్థం చేసుకుంటాను అని అనుకుంటాం, కానీ మెంటల్ కంపాటబిలిటీలో నువ్వు అలా ఎందుకు ఆలోచిస్తున్నావు అనే విషయం అర్థం చేసుకుంటాం. సో ఎమోషనల్ కంపాటబిలిటీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం ముఖ్యమైతే, మెంటల్ కంపాటబిలిటీ థింకింగ్ని అర్థం చేసుకోవడం అన్నమాట. ఫైనాన్షియల్ కంపాటబిలిటీ,
ఫైనాన్షియల్ కంపారిటీ అంటే ఇన్కమ్ ఇద్దరికి ఒకేలాగా ఉండడం కానీ ఆదాయం ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళకి ఎక్కువ తక్కువ అని కాదు, ఇద్దరు కలిపి ఖర్చు పెట్టే చాట ఎలా ఖర్చు పెడతారు. ఒకళ్ళు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు అవుతారు, ఒకళ్ళేమో డబ్బుల్ని దాదా చేసేవాళ్ళు అవుతారు. ఒకళ్ళు ఫ్యూచర్ ముఖ్యం అనుకుంటారు, ఒకళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కంఫర్ట్ ముఖ్యం అనుకుంటారు, ఇప్పుడు ఎంజాయ్ చేయడం ముఖ్యం అనుకుంటారు. అలాగే ఇద్దరికి క్లారిటీ లేకపోతే, దీని గురించి ఫైనాన్స్ గురించి లేకపోతే ఇబ్బందులు డిస్టర్బెన్సెస్ ఎక్కువ అవుతాయి అన్నమాట. సో ఇద్దరికి ఫైనాన్షియల్ కంపాటబిలిటీ కంపల్సరీగా చూడాలి. ఫ్యామిలీ కంపాటబిలిటీ, రెండు ఫ్యామిలీస్ కలిస్తే పెళ్ళి అంటే రెండు ఫ్యామిలీస్, ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు, రెండు కుటుంబాల మధ్య జరుగుతుంది అన్నమాట. సో వీళ్ళ మధ్య ఫ్యామిలీ కంపాటబిలిటీ అంటే ఇద్దరు ఫ్యామిలీస్ ఒకేలా ఉండాలని కాదు, ఒకళ్ళ వాల్యూస్ని, ఒకళ్ళ ఆచారాలని, ఒకళ్ళ ఇదిని కూడా అవతల వాళ్ళు గౌరవించడం అన్నమాట. అను గౌరవించి దాని ముందుకెళ్తే ఏమి ఇబ్బందులు గొడవలు ఏమి ఉండవు. వాళ్ళిద్దరి మధ్యలో సామరస్యం, రెండు ఫ్యామిలీస్ రెండు కుటుంబాలు వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఏంటంటే, మీ వాళ్ళు ఇలా ఉన్నారు లేదా మీ వాళ్ళు ఇలా చేశారు, మా ఇంట్లో ఈ ఆచారం లేదు, మా ఇంట్లో ఎలాంటి ఆచారాలు లేదు, ఈ ఆచార విషయాల మీద వీటి మీద వాళ్ళు ఆ పెళ్ళైన కొత్తలో తాత్కాలికంగా గొడవలు ఉంటాయి, కానీ ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్కి లైఫ్ లాంగ్ ఉంటాయి అన్నమాట ఈ డిస్టర్బెన్సెస్. మీ ఆచారం వేరు మా ఆచారం వేరు అనే పాయింట్ దగ్గర ఇద్దరికి ఖచ్చితంగా బాగా గట్టిగా వస్తాయి అన్నమాట. అలాగే స్పిరిచువల్ కంపాటిబుల్ అంటే ఇద్దరు ఒకటే రిలీజియన్ అని కాదు, ఇద్దరు కలిసి ఎలా గ్రోత్ అవుతారు, ఒకళ్ళకి ఎలా సపోర్టింగ్ ఇచ్చుకుంటారు వాళ్ళ ఎదుగుదలకి, అలాగే ఇద్దరు కలిసి ముందుకు ఎలా ఎదుగుతారు, ఒకళ్ళ గ్రోత్కి ఇంకొకళ్ళు సపోర్టింగ్ చేయటం అన్నమాట. ఫిజికల్ అట్రాక్షన్స్, ఎమోషన్స్, రెస్పాన్సిబిలిటీ కన్నా డీపర్ కనెక్షన్ ఉంటుంది దీనికి స్పిరిచువల్ గ్రోత్కి, ఎందుకంటే ఇద్దరు కలిసి ఎదగాలనుకుంటారు కాబట్టి. కంపాటబిలిటీ పిరమిడ్. ఫిజికల్ కంపాటబిలిటీ ఫౌండేషన్ క్రియేట్ చేస్తుంది, ఫిజికల్ కంపాటబిలిటీతో కనెక్షన్ స్టార్ట్ చేస్తాము, ఎమోషనల్ అండ్ మెంటల్ కంపాటబిలిటీతో రిలేషన్షిప్ డీప్ అవుతాయి, కామన్ గోల్స్ అండ్ మరియు స్పిరిచువల్ కంపాటబిలిటీ రిలేషన్కి స్టేబిలిటీ అండ్ లాంగ్ టర్మ్ డైరెక్షన్స్ ఇస్తాయి అన్నమాట. అందుకే స్ట్రాంగ్ మ్యారేజెస్ సాధారణంగా స్టెప్ బై స్టెప్ బిల్డ్ అవుతాయి. స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఆర్ బిల్డ్ బై లేయర్ బై లేయర్, నాట్ ఆల్ ఎట్ వన్స్. కంపాటబిలిటీ త్రూ పురుషార్థాస్, ఇది మన సనాతన ధర్మంలో ధర్మార్థ కామ మోక్షాలు అనేది లేచిన కాడ నుంచి ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు మనం ఫస్ట్ చదివే సంకల్పంలో ధర్మార్థ కామ మోక్ష అని చదవకుండా మనం ఉన్నాం. సో ఇది మన లైఫ్లో ఒక భాగం, దీంట్లో ఏది కూడా మిస్బ్యాలెన్స్ అవ్వకూడదు, అన్ని సమానంగా ఉండటేనే మన లైఫ్ ముందుకు వెళ్తుంది. ధర్మం అనేది లైఫ్ని డైరెక్షన్, రిలేషన్షిప్కి డైరెక్షన్ ఇస్తుంది, అర్థం అనేది స్టేబిలిటీ ఇస్తుంది, కామం అనేది కామ్య ఇది కామ కాదు కామ్య అని చెప్పారు ఒకళ్ళు నాకు, కామ్య అని. కామ్యం అనేది రిలేషన్షిప్ కనెక్షన్ మరియు బాండింగ్ ఇస్తుంది, అలాగే మోక్షం ఇన్నర్ పీస్ మరియు గ్రోత్ని ఇస్తుంది. సో ఇవి ధర్మం అంటే కేవలం రిలీజన్ కాదు, రెస్పెక్ట్. మనం ఏంటంటే ధర్మం అంటే పార్ట్నర్కి మన ధర్మం అవతల మన పార్ట్నర్కి గౌరవం ఇవ్వడం, బాధ్యతలు తీసుకోవడం, మన లైఫ్ ప్రిన్సిపల్స్ని పాటించడం, అది అలాగే అర్థం అంటే ఇద్దరు కలిపి ఫైనాన్షియల్ని స్టేబుల్గా ఉంచుకోవడం, బాధ్యతలు పంచుకోవడం. కామ్యం అంటే ఫిజికల్ రిలేషన్ జాగ్రత్తగా చూసుకోవడం, అలాగే ఎమోషనల్ కనెక్షన్, ఫ్రెండ్షిప్ ఇద్దరి మధ్యలో బాండింగ్ బాగుండేలాగా ఉండడం, అలాగే స్పిరిచువల్ అంటే ఎమోషనల్ పీస్, ఇద్దరు కలిసి ప్రశాంతత ఇద్దరికి ప్రశాంతత, ఒకరికొకరు ప్రశాంతత ఇవ్వడం. కంపాటబిలిటీ త్రూ ప్లానెట్స్ అండ్ హౌసెస్. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను, ధర్మం లేకుండా డైరెక్షన్ ఉండదు, అర్థం లేకుండా స్టేబిలిటీ ఉండదు, కామ్య లేకుండా కనెక్షన్ ఉండదు, మోక్షం లేకుండా ఇన్నర్ పీస్ ఉండదు. అది మన లైఫ్లో కంపల్సరీగా ఇది ఉండవలసిన ముఖ్యమైన బ్యాలెన్స్డ్ పురుషార్థాస్, సపోర్ట్ బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్స్. కంపాటబిలిటీ త్రూ ప్లానెట్స్ అండ్ హౌసెస్, ఫిజికల్ కంపాటబిలిటీకి వీనస్, మార్స్ అండ్ 7th హౌస్, ఎమోషనల్ కంపాటబిలిటీకి మూన్ 4th హౌస్,
అండ్ ప్లస్ మూన్ అండ్ జూపిటర్. ప్లస్ మూన్ అండ్ జూపిటర్. మెంటల్ కంపాటిబిలిటీకి మెర్క్యూరీ థర్డ్ హౌస్ ప్లస్ మూన్ అండ్ మెర్క్యూరీ. ఫైనాన్షియల్ కంపాటిబిలిటీకి సెకండ్ హౌస్ ప్లస్ 11th హౌస్ ప్లస్ జూపిటర్. ఫ్యామిలీ కంపాటిబిలిటీకి సెకండ్ హౌస్ ఫోర్త్ హౌస్ ప్లస్ జూపిటర్. స్పిరిచువల్ కంపాటిబిలిటీకి జూపిటర్ 9th హౌస్ ప్లస్ 12th హౌస్. ట్రెడిషనల్ మ్యాచ్ ఇది ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఎవరైనా. ఫిజికల్ కంపాటిబిలిటీ అంటే వీనస్ మార్స్ ప్లస్ 7th హౌస్. ఎమోషనల్ కంపాటిబిలిటీ అంటే మూన్ 4th హౌస్ ప్లస్ మూన్ అండ్ జూపిటర్. అంటే మూన్ తోటి జూపిటర్ కనెక్షన్ అన్నమాట ఇక్కడ. అలాగే మెంటల్ కంపాటిబిలిటీ అంటే మెర్క్యూరీ థర్డ్ హౌస్ ప్లస్ మూన్ తోటి మెర్క్యూరీకి ఉన్న కనెక్షన్. అలాగే ఫైనాన్షియల్ కంపాటిబిలిటీ అంటే సెకండ్ హౌస్ 11th హౌస్ ప్లస్ జూపిటర్. ఫ్యామిలీ కంపాటిబిలిటీ అంటే సెకండ్ హౌస్ ప్లస్ 4th హౌస్ ప్లస్ జూపిటర్. స్పిరిచువల్ కంపాటిబిలిటీ అంటే జూపిటర్ ప్లస్ 9th హౌస్ ప్లస్ 12th హౌస్. అందరూ స్క్రీన్ షాట్ తీసుకుంటూ ట్రెడిషనల్ మ్యాచింగ్లో వాటి రోల్ ఏంటి? ట్రెడిషనల్ మ్యాచింగ్ మనకి బలాలు బలహీనతలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తుంది అన్నమాట. ఇదివరకు అంటే ట్రెడిషనల్ మ్యాచింగ్ కేవలం ఫైనల్ జడ్జిమెంట్గా కాకుండా స్టార్టింగ్ పాయింట్ కింద చూడాలి. కంప్లీట్ కంపాటిబిలిటీ కోసం మొత్తం చార్ట్ని విస్తారంగా కొంచెం డీప్గా అనాలిసిస్ చేయాలి. ట్రెడిషనల్ మ్యాచింగ్ ఈజ్ ఓన్లీ ఫౌండేషన్ మాత్రమే, కంప్లీట్ స్ట్రక్చర్ మాత్రం కాదు. కామన్ మిస్టేక్స్ ఇన్ కంపాటిబిలిటీ అనాలిసిస్. కామన్ మిస్టేక్స్ అంటే కాంబినేషన్స్ చూడటం వల్ల కాదు, ఇన్కంప్లీట్ అనాలిసిస్ వల్ల జరుగుతుంది. చాలాసార్లు మంచి పాయింట్స్ కనపడిపోతాయి కూడా మ్యాచింగ్లో, కానీ పాజిటివ్ అని కన్క్లూజన్కి వచ్చేస్తాం. లేదా ఏదైనా ఒక సింగిల్ పాయింట్ కనిపించింది మైనస్గా కనిపించింది అంటే దాన్ని నెగిటివ్ కింద కన్క్లూజన్కి వచ్చేస్తాం. కానీ రిలేషన్షిప్ ఒక ఫ్యాక్టర్ తోటి జడ్జి చేయలేం. కంప్లీట్ పిక్చర్ చూస్తేనే కంప్లీట్ పిక్చర్ చూడాలి, దాని జాతకాన్ని మొత్తం స్టడీ చేయాలి డీపెస్ట్గా స్టడీ చేసి అప్పుడు మనం ఒక కన్క్లూజన్కి రావాలి తప్పించి వితౌట్ కంప్లీట్ చార్ట్ అనాలిసిస్ కన్క్లూజన్కి రావద్దు అనమాట. అలాగే అండర్స్టాండింగ్ రిలేషన్షిప్ ఎక్స్పెక్టేషన్స్. 7th హౌస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, పార్ట్నర్ నుంచి ఎలాంటి క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అని చూపిస్తుంది. అలాగే 7th లార్డ్ రిలేషన్షిప్ ఎక్స్పెక్టేషన్ చూపిస్తుంది. వీనస్ రిలేషన్షిప్ యొక్క నీడ్స్ అండ్ డిజైర్స్. మార్స్ ఫిజికల్ ఎక్స్పెక్టేషన్ అండ్ అట్రాక్షన్ చూపిస్తుంది అన్నమాట. అలాగే మూన్ ఎమోషనల్ ఎక్స్పెక్టేషన్స్ని, జూపిటర్ వాల్యూస్ అండ్ లైఫ్ ప్రయారిటీస్ని చూపిస్తుంది. ఒక వ్యక్తి ఎమోషనల్ సపోర్ట్ ఎక్కువ కోరుకోవచ్చు, ఇంకొకళ్ళు లాయల్టీ స్టేబిలిటీ ఎక్కువ కావాలని కోరుకోవచ్చు. సో ఇవి మొత్తం మనం ఇవన్నీ స్టడీ చేయవలసిందన్నమాట. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అవుతాయా లేదా అనే విషయం కూడా మనం అవతల వాళ్ళ చార్ట్ నుంచి కూడా చూడొచ్చు. మన పార్ట్నర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనే విషయం కాకుండా ఆ ఫుల్ఫిల్ చేస్తారా లేదా అనేది మనం ఏం కోరుకుంటున్నామో చూపిస్తే పార్ట్నర్ చార్ట్ వాళ్ళు ఏం ఇవ్వగలరో చూపిస్తుంది. ఎక్స్పెక్టేషన్ అండ్ రియాలిటీ మధ్య డిస్టెన్స్ దూరం ఎక్కువైపోతే కనుక డిస్టెన్స్ తక్కువ ఉంటే హార్మోని ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. వాళ్ళిద్దరి మధ్యలో ఈ ప్లానెట్స్కి మధ్యలో గ్యాప్ మంచి కనెక్షన్ మంచి ఇదిగా ఉంటే మాత్రం వాళ్ళకి బాగుంటుంది అన్నమాట. ఒకరు ఎమోషనల్ సపోర్ట్ ఎక్కువ కోరుకుంటారు, కానీ పార్ట్నర్ ప్రాక్టికల్ నేచర్ ఉంటే కనుక మ్యాచ్ అవ్వదు. ఒకళ్ళు ఎమోషనల్గా ఉంటారు, సపోర్ట్ కావాలనుకుంటారు, అవతల వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటే అది మ్యాచింగ్కి బాగోదు అనమాట. అంటే ఇక్కడ డిస్టర్బెన్సెస్ మిస్ మ్యాచ్ అవుతుంది అన్నమాట. ఆలోచనలు మ్యాచ్ అవ్వవు కాబట్టి ఇద్దరు మంచి వాళ్ళే అయినా వాళ్ళిద్దరు ఆలోచనలు ఎవరికి వాళ్ళు కరెక్టే, రాంగ్ అంటానికి లేదు, కానీ వీళ్ళిద్దరిని కలిపినప్పుడు మ్యాచ్ అవ్వదు అనమాట. సో మనం ఫస్ట్ ఎలా మొదలెడతాం కంపాటిబిలిటీ అనేది? ఫస్ట్ మూన్ నుంచి ఎమోషన్స్, మెర్క్యూరీ నుంచి అండర్స్టాండింగ్, వీనస్ నుంచి రిలేషన్షిప్ ఒక నీడ్స్, అలాగే మార్స్ నుంచి ఫిజికల్
అలాగే 7th హౌస్ నుంచి మ్యారేజ్ యొక్క పొటెన్షియల్, అలాగే లాంగ్ టర్మ్ పొటెన్షియల్ కోసం D9, అది మనకి ఎక్కడైనా చేంజ్ అవుతుందా, లేకపోతే ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తాయా ఏంటి అనేది ఎప్పుడైనా తెలుసుకోవాలనుకుంటే దశ, ట్రాన్సిట్ అండ్ దశ అన్నమాట. క్రాస్ కంపాటబిలిటీ అంటే ఒకళ్ళ చార్ట్లో ఒకళ్ళకి ప్లానెట్ ఇంటరాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఎమోషనల్ ఎమోషనల్గా అండ్ మెంటలీ కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, అలాగే హార్మోని విషయంలో ఎక్కడైనా ఛాలెంజెస్ ఉన్నాయా, అలాగే మొత్తం అంతా ఓవరాల్గా క్రాస్ చార్ట్ కంపాటబిలిటీ మనం చూడాల్సిన విషయం అన్నమాట. అంటే ఒకరికి ఎమోషనల్ సపోర్ట్ ఉంటే ఇంకొకళ్ళు ఎమోషనల్గా సపోర్ట్ ఇవ్వగలిగే కాంబినేషన్ ఉందా లేదా అనే విషయం మనం చూడాల్సిన అవసరం ఉంది. 7th హౌస్ కాకుండా మనం మ్యారేజ్ మ్యాచింగ్లో చూసేది 2nd హౌస్ ఫ్యామిలీ లైఫ్ గురించి, 4th హౌస్ ఎమోషనల్ పీస్ గురించి, 5th హౌస్ లవ్ అండ్ ఎఫెక్షన్ గురించి, 7th హౌస్ మ్యారేజ్ అండ్ పార్ట్నర్షిప్ని, 8th హౌస్ ట్రస్ట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, 11th హౌస్ ఫ్రెండ్షిప్ అండ్ సపోర్ట్, 12th హౌస్ ఇంటిమేషన్ అండ్ సరెండర్. ఇవి మన ఇదివరకు ఉన్నాయి, ఇవి చూసటాలు ఇప్పుడు ఉన్నాయి. కాకపోతే అప్పుడు చూసే విధానం వేరు, ఇప్పుడు చూసే విధానం వేరు. అప్పుడు ఉన్నాయే కదా ఈ 2nd హౌస్, 4th హౌస్, 5th హౌస్ అని మనం అనుకుంటాం. కానీ అప్పుడు చూసే విధానం వేరు, అప్పుడున్న అవసరాలు వేరు, అప్పుడు చూసే విధానం వేరు, ఇప్పుడున్న అవసరాలు వేరు, ఇప్పుడు చూడాల్సిన విధానం వేరు. సో గ్రహాలు మారవు, హౌజెస్ మారవు, ఏమీ మారవు. మనం చూడాల్సిందల్లా వాళ్ళిద్దరి మధ్యలో వీళ్ళ దగ్గర ఉన్న బలంలో బలహీనతలు, అవతల వాళ్ళ మధ్యలో ఉన్న బలం బలహీనతలు, ఎక్కడ ప్లస్లు ఉన్నాయి, ఎక్కడ మైనస్లు ఉన్నాయి, వీళ్ళిద్దరు ఎక్కడ కంఫర్ట్ అవుతారు, ఎక్కడ వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి అనే విషయం తెలుసుకోవడం కోసం ఇప్పుడు మోడర్న్గా మనం చూసేది అనమాట మూన్ కంపాటబిలిటీ. ఎందుకంటే ఇద్దరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ చూడాల్సింది మూన్. ఫస్ట్ ఎవరో గీతలు గీస్తున్నారు దీని మీద. ఫస్ట్ చూడవలసింది మూన్. ఎందుకంటే ఇద్దరు ఎలా ఫీల్ అవుతారు, ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు అనే విషయం మూన్ చూపిస్తుంది. 7th హౌస్ అనేది మ్యారేజ్ని చూపిస్తే మ్యారేజ్లో హ్యాపీనెస్ ఉందా లేదా అనేది మూన్ మాత్రమే చూపిస్తుంది. సో మూన్ ఎమోషనల్ కంపాటబిలిటీకి మూన్ ఫౌండేషన్ లాగా పనిచేస్తుంది. ఇద్దరు మంచి వాళ్ళే, కానీ వీళ్ళిద్దరు ఒకరికొకరు కనెక్ట్ అవ్వకపోతే రిలేషన్షిప్లో డిస్టెన్సెస్ వస్తాయి అన్నమాట. సో మూన్ ఏం చెప్తుందంటే వీళ్ళు ఎలా థింక్ చేస్తారు, ఎలా కలిసి ఉంటారు, అంటే ఒకళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇద్దరు ఆలోచనలకి ఎలా ఉన్నాయి, వీళ్ళిద్దరు ఎలా కనెక్ట్ అవుతారు అనేది మూన్ చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ మూన్ యొక్క క్రాస్ చార్ట్ కనెక్షన్స్కి మూన్ ఫ్రెండ్లీ సైన్స్లో ఉండడం, ఫ్రెండ్లీ ప్లానెట్స్తో ఉండడం, మూన్ యొక్క సొంత మన ఫ్రెండ్లీ నక్షత్రాలతో ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళకి ఇది నేను చెప్తుంది. అలాగే మూన్కి జూపిటర్కి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా, అలాగే స్ట్రాంగ్ మూన్, అఫ్లిక్టెడ్ అవ్వని మూన్, ఇది ఫేవరబుల్ ఇండికేటర్స్ అన్నమాట. ఛాలెంజింగ్ ఇండికేటర్స్ ఏంటంటే మూన్కి 6-8 కనెక్షన్ ఉండడం ఒకళ్ళ చార్ట్ నుంచి ఒకళ్ళ చార్ట్కి, అలాగే మూన్కి రాహు కానీ మూన్కి సాటర్న్ కానీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మూన్కి రాహు కనెక్షన్ ఉంటే ఎమోషనల్ కన్ఫ్యూజన్, ఎక్కువ ఏదో ఊహించేసుకుంటాం అన్నమాట. అది ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతాయి. రాహు అంటే మాయలో ఉంటుంది, కొట్టుకుంటూ ఉంటారు అనమాట. అలాగే సాటర్న్ మూడీగా ఉంటారనమాట వీళ్ళు. అవతల వాళ్ళకి మంచి మూన్ తోటి కనెక్షన్ బాగుండి వీళ్ళు సాటర్న్ తోటి ఉన్నప్పుడు వీళ్ళు మూడీగా ఉంటే, అవతల వాళ్ళేమో హుషారుగా ఉండి వీళ్ళు మూడీగా ఉంటే డిస్టర్బెన్సెస్, చిరాకులు అక్కడ మొదలవుతాయి అన్నమాట. సో ఒకళ్ళేమో ఓపెన్గా మాట్లాడేస్తారు, ఒకళ్ళు ఓపెన్గా మాట్లాడలేకపోవచ్చు. అంత మాత్రాన ఏదో రాంగ్ అని కాదు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట. స్ట్రాంగ్ మూన్ వీక్ మూన్ ఉందంటే ఒకళ్ళు ఫ్రీగా మాట్లాడిస్తారు, ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళ ఫీలింగ్స్, ఇంకొకళ్ళు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. సో ఇక్కడ మూన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది పర్ఫెక్షన్ కోసం అని కాదు, కేవలం ఎమోషనల్ అండర్స్టాండింగ్ కోసం మూన్ని చూడాలన్నమాట. మెర్క్యూరీ మూన్ కంపాటబిలిటీని చూపిస్తే మెర్క్యూరీ మెంటల్ కంపాటబిలిటీని చూపిస్తుంది. అంటే వీళ్ళు ఎలా మాట్లాడుతుంటారు, వీళ్ళ ఆలోచనలు ఏంటి, వీళ్ళిద్దరూ ఒకేలాగా కమ్యూనికేషన్ ఎంత బాగా అర్థం చేసుకుంటారు, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఒకళ్ళ మాటను ఒకళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు, వీళ్ళ మాట ఒకళ్ళకి బాగా
ఆ, సౌమ్యంగా ఉందంటే, లేదా ఒకళ్ళ ఆలోచనలు ఒకళ్ళకి బాగుంది అనిపిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కనెక్టింగ్ బాగుంటుంది అనమాట. సో ఇద్దరు ఒకే ఒపీనియన్ కలిగి ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఒకళ్ళ పాయింట్ని ఇంకొకళ్ళు అర్థం చేసుకోగలిగితే మెంటల్ కంపాటబిలిటీ బాగుంటుంది. మూన్ హార్ట్తో కనెక్షన్ అయితే మెర్క్యూరీ మైండ్తో కనెక్షన్ అవుతుంది అనమాట. అంటే మూన్ ఏంటంటే మన ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం, ఎమోషన్. మెర్క్యూరీ ఏంటంటే మన ఆలోచనలను అర్థం చేసుకోవడం. ఫేవరబుల్ ఇండికేటర్స్: మూన్కి ఫ్రెండ్లీ రిలేషను, అలాగే స్ట్రాంగ్ మెర్క్యూరీ ప్లేస్మెంట్, అలాగే జూపిటర్ ఇన్ఫ్లుయెన్స్ మెర్క్యూరీ మీద. ఇవన్నీ ఇద్దరికీ బాగుంటే ఫేవరబుల్గా ఉంటుంది అనమాట. అలాగే ఛాలెంజింగ్ ఏంటంటే మెర్క్యూరీ ఎఫ్లిక్ట్ అయినప్పుడు రాహుతో కానీ శాటర్న్తో కానీ. ఇక్కడ రాహుతో ఎఫ్లిక్ట్ అయినప్పుడు అనగా అంటే ఇక్కడ ఓపెన్గా మాట్లాడకూడదు, బూతులు కూడా మాట్లాడుతుంటారు అనమాట. అలాగే శాటర్న్ తోటి ఉంటే ఎక్కువ మాట్లాడలేరు, ఫ్రీగా మాట్లాడలేరు, కొంచెం మెల్లగా నెత్తి నెత్తిలాగా నెమ్మదిగా, లేదా చెప్పలేరు, వాళ్ళ ఫీలింగ్స్ని చెప్పలేరు అనమాట. సో ఇలాంటిది ఉంటుంది. అవతల పార్ట్నర్ ఏమో మాట్లాడేసేసే వాళ్ళు, ఇతర పార్ట్నర్ ఏమో మాట్లాడకుండా ఉండేవాళ్ళు అయితే వాళ్ళు మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీళ్ళు మాట్లాడలేకపోతే ఇక్కడ కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే వీనస్ అండ్ మార్స్. మూన్ ఎమోషన్స్ అయితే మెరుకుని థింగ్స్ ని చూపిస్తుంది. ఇక్కడ వీనస్ అండ్ మార్స్ ఒకళ్ళ అట్రాక్షన్, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉండే అట్రాక్షన్ మరియు ఎక్స్పెక్టేషన్స్ చూపిస్తుంది అనమాట. వీనస్ మనం రిలేషన్షిప్లో ఏం కోరుకుంటున్నామో చూపిస్తే, మార్స్ ఎలా పర్సీవ్ చేస్తుంది అనేది చూపిస్తుంది అనమాట. స్ట్రాంగ్ వీనస్ మార్స్ ఇద్దరికి కనెక్షన్ బాగుంటే మాత్రం వాళ్ళ సాటిస్ఫాక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట, చాలా బాగుంటుంది అనమాట. అట్రాక్షన్ ఒకటే కాదు, ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగుండాలన్నమాట. ఇద్దరి మధ్యలో అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉండండి, కానీ రిలేషన్షిప్ నుంచి కోరుకునే విషయాలు వేరేగా ఉంటే ఫ్రస్ట్రేషన్ రావచ్చు. సో వీళ్ళిద్దరి మధ్యలో వీనస్ వీనస్ ఏంటంటే లవ్, ఎఫెక్షన్, రిలేషన్షిప్ ఎక్స్పెక్టేషన్స్. మార్స్ ఏంటంటే ప్యాషను, ఫిజికల్ ఎనర్జీ. ఈ రెండు కలిసినప్పుడు మంచి ప్లేసెస్లో ఉండి బాగుంటే అట్రాక్షన్, రిలేషన్షిప్, కెమిస్ట్రీ బాగుంటుంది అనమాట. అలాగే 7th హౌస్కి ఫుల్ఫిల్మెంట్. వీనస్ అండ్ మార్స్ మంచి అట్రాక్షన్ ఉందా లేదని మాత్రమే చూడం. అట్రాక్షన్ లాంగ్ టర్మ్ హెల్దీ, మంచి ప్లేసెస్లో ఉంటే లాంగ్ టర్మ్ హెల్దీ రిలేషన్షిప్కి సపోర్ట్ చేస్తుందా లేదని కూడా చూస్తాం. సిమిలర్ ఎక్స్పెక్టేషన్స్ ఉందనుకో, ఇద్దరికి ఒకటే రకం ఎక్స్పెక్టేషన్స్ ఉంటే రిలేషన్షిప్ స్మూత్గా వెళ్ళిపోతుంది. అలాగే డిఫరెన్సెస్ ఉంటే మిస్అండర్స్టాండింగ్స్, ఫ్రస్ట్రేషన్స్ వస్తాయి, అంతే తప్పించి దానివల్ల ఏం ఉండదు, కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి అనమాట. అట్రాక్షన్తో పాటు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇవి చూపిస్తుంది అనమాట. అలాగే ఎఫ్లిక్ట్ అయినప్పుడు దీనికి ఆపోజిట్, అంటే వీనస్ ఎఫ్లిక్ట్ అయ్యింది ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళకి ఏం ఉండదు. అంటే ఇప్పుడు ఎఫ్లిక్ట్ అంటే రాహుతో ఎఫ్లిక్ట్ అయిందంటే డిజైర్స్ ఎక్కువ ఉంటాయి, మార్స్ తోటి ఎఫ్లిక్ట్ అయితే ఇంకో రకం ఉంటుంది. అలాగే రిలేషన్షిప్లో ఫ్రస్ట్రేషన్, ఈ కనెక్షన్ సరిగ్గా వీనస్కి మార్స్కి కనెక్షన్ సరిగ్గా లేకపోతే. వీనస్ ఏమో లవ్ అండ్ ఎఫెక్షన్ కోరుకుంటుంది, మార్స్ ఏమో ప్యాషన్ అని కోరుకుంటుంది. సో వీళ్ళిద్దరి మధ్యలో కనెక్షన్ బాగుండాలి కంపల్సరీగా. అలాగే జూపిటర్, ఇది వీళ్ళు వాల్యూస్, విజ్డమ్, నమ్మకాలు, వీటికి సపోర్టింగ్ చేస్తుంది అనమాట. సో ఇది ఫ్యామిలీ వాల్యూస్ని స్పిరిచువల్లో అంటే ఆధ్యాత్మికంగా సపోర్టింగ్ ఇస్తుంది అనమాట. ఇద్దరు కలిసి ఎదగటానికి, ఇద్దరికి కలిపి ఉన్న ప్రిన్సిపల్స్ని సపోర్టింగ్ ఇస్తుంది అనమాట. యంగ్లో అంటే స్టార్టింగ్లో అట్రాక్షన్ వీనస్ వల్ల, మూన్ వల్ల, వీనస్ వల్ల, ఈ కమ్యూనికేషన్ వల్ల, వీటి వల్ల అవుతుంది. కానీ ఒక 15 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరూ అలాగే ఉన్నారు అని అంటే జూపిటర్ యొక్క రిలేషన్ కంపల్సరీగా ఉండాలి, జూపిటర్ కనెక్షన్ ఉండాలన్నమాట కంపల్సరీగా. స్ట్రాంగ్ జూపిటర్ అంటే స్ట్రాంగ్ జూపిటర్ ఉంటే ఇద్దరికి ఒకే రకంగా ఆలోచనలు, లేదా ఒకళ్ళ విలువల్ని ఒకళ్ళు సపోర్ట్ చేయటం. అలాగే ఇద్దరు కలిసి ఒకే పనిని ఎంజాయ్ చేయటం. అలాగే ఇద్దరికి ఒక యాత్రలకు వెళ్ళాలి ఉంటే ఇద్దరు కలిసి వెళ్ళటం. అలాగా ఇద్దరికి కలిపి ఉంటుంది అనమాట. ఒకళ్ళకి ఒక రకం, ఒకళ్ళకి ఒక రకం కాకుండా ఇద్దరికి కలిసి ఉంటుంది అనమాట. అలా అఫ్లిక్టెడ్ జూపిటర్ అయితే ఆపోజిట్, ఒకళ్ళేమో నేను సినిమాకి వెళ్ళాలంటారు, ఒకళ్ళేమో గుడికి వెళ్ళాలంటారు. సో అఫ్లిక్ట్ అయినప్పుడు ఇలా ఉంటుంది అనమాట. అలాగే మెయిన్ 7th హౌస్, అన్నిటికంటే మెయిన్ 7th హౌస్.
ఇది సెంట్రల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట వివాహానికి. ఇది 7th హౌస్ పార్ట్నర్ యొక్క నేచర్ని చూపిస్తే 7th హౌస్ 7th లార్డ్ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా అనేది చూపిస్తుంది అనమాట. సో 7th హౌస్ సక్సెస్ఫుల్ ఒకటే మ్యారేజ్కి గ్యారెంటీ అని కాదు, మ్యారేజ్ క్వాలిటీ అనేది ఎక్కువ ఎక్కువ ఉన్నాయి. మూన్ స్ట్రాంగ్గా ఉండి ఎమోషనల్ కంపాటిబిలిటీ, అలాగే మెర్క్యూరీ స్ట్రాంగ్గా ఉంటే కమ్యూనికేషన్ కంపాటిబిలిటీ. కానీ 7th హౌస్ పార్ట్నర్షిప్ కావాల్సింది కంప్లీట్ పిక్చర్ కావాలంటే 7th హౌస్ బాగుండాలన్నమాట. ఇవన్నీ బాగున్నా 7th హౌస్ కూడా బాగుంటే ఇంకా బాగుంటుంది అనమాట. 7th హౌస్ ఏంటంటే మ్యారేజ్ పార్ట్నర్షిప్, అలాగే 7th లార్డ్ రిలేషన్షిప్ ఎక్స్పీరియన్స్ని ఎలా ఫోల్డ్ చేస్తుందో చూపిస్తుంది అనమాట. ఈ రెండు బాగుంటే ఓవరాల్ పార్ట్నర్షిప్ బాగుంటుంది అనమాట. అలాగే ఫేవరబుల్ ఇండికేటర్స్, ఛాలెంజింగ్ ఇండికేటర్స్. 7th హౌస్ స్ట్రాంగ్ 7th హౌస్, వెల్ ప్లేస్డ్ 7th లార్డ్, దాని మీద బెనిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ లేదా జూపిటర్ వీనస్ కనెక్షన్ ఇవన్నీ ఉంటే కనుక అది చాలా బాగుంటుంది అనమాట. అఫ్లిక్షన్స్ ఉన్నా కూడా ఏంటి, ఏదైనా ఒక పాయింట్లో ఎక్కడైనా 7th హౌస్లో ఒక ఏదైనా అఫ్లిక్షన్ ఉంది లేదా ఏదైనా ఛాలెంజ్ ఉంది, కానీ మూను జూపిటర్ వీనస్ ఇవన్నీ సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనమాట. కంపాటబిలిటీ సమ్మరీ ఒకసారి మొత్తం. ఫిజికల్ కంపాటబిలిటీకి వీనస్ మార్స్ 7th హౌస్, ఎమోషనల్ కంపాటబిలిటీకి మూన్ 4th హౌస్ ప్లస్ మూన్తో జూపిటర్ కనెక్షన్, మెంటల్ కంపాటబిలిటీకి మెర్క్యూరీ 3rd హౌస్ ప్లస్ మూన్కి మెర్క్యూరీకి కనెక్షన్, అలాగే ఫైనాన్షియల్ కంపాటబిలిటీకి 2nd హౌస్ 11th హౌస్ జూపిటర్. రిపీట్ చేస్తున్నాను ఊరికే సమ్మరీగా నేను. ఫ్యామిలీ కంపాటబిలిటీకి 2nd హౌస్ 4th హౌస్ జూపిటర్. స్పిరిచువల్ కంపాటబిలిటీకి జూపిటర్ 9th హౌస్ అండ్ 12th హౌస్. పార్ట్నర్ పొటెన్షియల్కి 7th హౌస్ అండ్ 7th లార్డ్. ఇక్కడ ఎమోషనల్ కంపాటబిలిటీ కోసం మూన్ని, మెంటల్ కంపాటబిలిటీ కోసం మెర్క్యూరీని, రిలేషన్షిప్ ఎక్స్పెక్టేషన్ కోసం వీనస్ మార్స్, వాల్యూస్ కోసం జూపిటర్, అలాగే పార్ట్నర్షిప్ స్ట్రెంగ్త్ కోసం 7th హౌస్. సో కంపాటబిలిటీ అంటే ఏదో ఒక గ్రహం అని కాదు, ఒక హౌస్ అని కాదు, కంప్లీట్ ప్యాటర్న్ చూడాలి. మ్యారేజ్లో 3 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే అట్రాక్షన్, దానికి వీనస్ అండ్ మార్స్. సెకండ్ స్టేజ్ అడ్జస్ట్మెంట్, మూన్ అండ్ మెర్క్యూరీ. థర్డ్ స్టేజ్ స్టెబిలిటీ, దానికి జూపిటర్, సాటర్న్ అండ్ D9. సో కంపాటబిలిటీ ఉండడం ఒక విషయం అయితే, కంపాటబిలిటీ కంటిన్యూ అవుతుందా లేకపోతే ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనేది మనం బర్త్ నవాంశ నుంచి చూస్తాం అన్నమాట. బర్త్ చార్ట్ ఏం చూపిస్తుంది అంటే, డిజైన్ చూపిస్తే D9 నవాంశ చార్టు రియాలిటీని చూపిస్తుంది. అంటే లాంగ్ టర్మ్ కంపాటబిలిటీ అనాలిసిస్ కోసం D9 కన్ఫర్మేషన్ తప్పనిసరిగా మనం చూడాల్సిన పాయింట్ అన్నమాట. రిలేషన్షిప్ స్టార్ట్ అయిన టైంలో స్టార్టింగ్ కొంచెం బాగా అనిపించి కొన్ని విషయాల్లో తర్వాత ఇంపార్టెంట్గా అనిపించకపోయినా అక్కడ D9లో మనకు చూపిస్తుంది అనమాట. ఇప్పుడు కొంతమంది స్టార్టింగ్ బాగుంటారు, తర్వాత ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ రావచ్చు, లేకపోతే స్టార్టింగ్ కొంచెం బాగోకపోవచ్చు, తర్వాత బాగుంటారు వాళ్ళు. ఇది D9 చూపిస్తుంది ఏదైనా సరే. D1లో మనం రిలేషన్షిప్ నుంచి ఏం కోరుకుంటామో చూపిస్తే, D9 రిలేషన్షిప్లో ఎలా మెచ్యూర్ అవుతామో చూపిస్తుంది. అందుకనే ఆస్ట్రాలజీలో కంపల్సరీగా వివాహం కోసం D9 మాత్రమే కాకుండా D9 కంపల్సరీగా అనాలిసిస్ చేయాలి. D1లో స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉన్నా కానీ ఆ అట్రాక్షన్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్గా మారుతుందా లేదా అనేది D9 బాగా చూపిస్తుంది అనమాట. D9లో స్ట్రాంగ్ D9 లగ్నం స్ట్రాంగ్ 7th హౌస్, అలాగే D9 లగ్నం నవాంశ లగ్నంలో 7th లార్డ్, అలాగే శుక్రుడు జూపిటర్ మంచి ప్లేసెస్లో ఉండడం. అలాగే నవాంశ లగ్నం చాలా, అది ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఛాలెంజింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే లగ్నం నవాంశ లగ్నం వీక్ అవడం, లేదా నవాంశాధిపతి వీక్ అవడం, లేదా D9 7th లార్డ్ అఫ్లిక్ట్ అవ్వడం, ఇవన్నీ అఫ్లిక్షన్స్ అనమాట. అఫ్లిక్షన్స్లో మ్యారేజ్ మల్టిపుల్ ఛాలెంజెస్ని క్రియేట్ చేస్తుంది అనమాట.
D1లో మంచి కంపాటబుల్ కనిపించినా కూడా D9లో సపోర్ట్ లేకపోతే రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ఎక్కువ ఓపిక సహనం అవసరం అవుతుంది అనమాట. సో D9 బర్త్ చార్ట్ని మార్చదు, కానీ బర్త్ చార్ట్లో ఉన్న ప్రామిస్ని ఇది ఫుల్ఫిల్ చేస్తుంది అన్నమాట, సస్టైన్ చేస్తుంది అన్నమాట. అలాగే దశ ట్రాన్సిట్ అనేవి కూడా మనకి వీళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది చూపిస్తుంది అనమాట. ఇద్దరు కంపాటబుల్గా ఉన్నా సరే ఛాలెంజింగ్ దశ వస్తే టెంపరీగా రిలేషన్షిప్లో స్ట్రెస్ లేకపోతే ఛాలెంజెస్ ఏదో ఒక బాధ ఏదో ఒకటి మనకి ఫీల్ అవుతాం అనమాట. సో దశ కూడా కొన్ని ఇంపార్టెంట్, అంటే కొన్ని దశలు ఏమవుతాయంటే మనకి సహనాన్ని అడ్జస్ట్మెంట్ని నేర్పిస్తాయి అన్నమాట. కొన్ని దశలు ఏమో గ్రోత్ని చూపిస్తే, కొన్ని దశలు మనకి ఓపిక సహనాన్ని నేర్పిస్తాయి అన్నమాట. వీటికి ఫేవరబుల్ దశలు ఏంటంటే వీనస్, జూపిటర్, సెవెంత్ లార్డ్ దశ, ఇవి ఫేవరబుల్. ఛాలెంజింగ్ ఏంటంటే అఫ్లిక్టెడ్ వీనస్ ఉన్నప్పుడు, లేకపోతే 6-8 లార్డ్ సాటర్న్ దశ లేదా రాహు దశ ఇలా ఉన్నప్పుడు కొంచెం మనకి అవి అఫ్లిక్ట్ అయినప్పుడు కొద్దిగా మనకి స్ట్రెస్ పీరియడ్ ఇది అని మనం అర్థం చేసుకుని మనం జాగ్రత్తగా ఎలా ఉండాలి ఏంటి అనేది మనం ముందు తెలుసుకోవడం కుదురుతుంది అన్నమాట. అలాగే ఇద్దరు చార్ట్స్లో క్రాస్గా ఇండికేటర్స్ ఎలా చూడాలి, మూన్ ఎలా సపోర్టింగ్ ఇస్తుంది, మెరికరీ ఎలా సపోర్ట్ ఇస్తుంది, వీనస్ మార్స్ సపోర్టింగ్ ఎలా ఉంది, బంధం ఎలా ఉంది, జూపిటర్ ఎలాంటి కనెక్షన్ ఇస్తుంది, అలాగే సెవెంత్ లార్డ్కి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న బలం ఎలా ఉంది, ఇవన్నీ మనం ఈ ఒకరి చార్ట్లోంచి ఒకరి చార్ట్లకు చూడటానికి ఫేవరబుల్ అనమాట. అలాగే ఛాలెంజింగ్ మూన్ కనుక కరెక్షన్ కరెక్ట్గా లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్, అలాగే మెర్కురీ సరిగ్గా లేకపోతే కమ్యూనికేషన్లో ప్రాబ్లమ్స్, లేకపోతే వీనస్ మార్తో ఉంటే టెన్షన్స్, లేకపోతే ఫిజికల్ రిలేషన్ వల్ల అట్రాక్షన్ విషయంలో అలాంటి విషయంలో ప్రాబ్లమ్స్. సో అలాగే వీళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు కానీ కమ్యూనికేషన్ వీక్గా ఉంది. ఎగ్జాంపుల్, ఎమోషనల్గా బాగుంది కానీ కమ్యూనికేషన్లో వీక్గా ఉంది. ప్రాబ్లం లవ్ లేకపోవడం కాదు, ప్రేమ లేకపోవడం కాదు, అండర్స్టాండింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ఛాలెంజెస్ అనేవి ఒకరి దాంట్లో ఒకటి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కాలక్రమంలో మ్యారేజెస్ ఫస్ట్ ఉన్నట్టు తర్వాత ఉండవు, తర్వాత ముందు ఉన్నట్టు తర్వాత ఉండవు. ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ నెమ్మదిగా మారుతాయి, లేకపోతే అవసరాలు మారుతాయి, లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ మారుతాయి, లేకపోతే ప్రయారిటీస్ మారుతాయి. సో వీటి వల్ల అవేర్నెస్ మరియు ఎఫర్ట్ ఉంటే మంచిగా ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ మనం ముందు ఉంచి తెలుసుకొని ఉండడం మంచిది అన్నమాట. ఏంటి ఎలాంటి దశలు వస్తున్నాయి, ఆ దశల్లో వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వీళ్ళ జాతకంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి, ఆ దశల్లో వీళ్ళు ఏమైనా ఇబ్బందులు పడతారా అనే విషయం మనకి ముందుగా అవేర్ చేస్తుంది అన్నమాట. సో గ్రీన్ ఫ్లాగ్స్ అంటే మనకు ముందుగా మనకు తెలిసేది అనమాట. వీళ్ళిద్దరు ఎలాగా కమ్యూనికేషన్ చేసుకుంటారు, మెచ్యూరిటీ ఎలా ఉంది, సరదా షేర్డ్ వాల్యూస్ అంటే విలువల ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ని వీళ్ళిద్దరు ఎలాగా పంచుకుంటారు, ఇద్దరు కలిసి ఎలా ఎదుగుతారు. సో ఇవన్నీ మనకి ఫస్ట్ మనం జాతకం చూసినప్పుడు ఇవన్నీ మనకి తెలుస్తాయి అన్నమాట. అలాగే రెడ్ ఫ్లాగ్స్ అంటే కమ్యూనికేషన్లో డిఫరెన్సెస్ ఉందా, లేకపోతే ఎమోషనల్లో అర్థం చేసుకునే విధానంలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, స్టేబిలిటీ, ఇది ఒకరికి ఎమోషనల్గా అన్స్టేబుల్గా ఉండొచ్చు, ఇంకొకరు స్టేబుల్గా ఉండొచ్చు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఎమోషన్ ఎలా ఉంటుంది, కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకి ముందు చూసుకోవచ్చు అన్నమాట. సో ఇది నా రీసెర్చ్ టాపిక్లో నేను చూసిన ఇది కేవలం ఇదొక్క పాయింట్ అని కాదు, ఒక అబ్జర్వేషన్. నేను చేస్తున్న రీసెర్చ్లో 8th హౌస్, 8th, 12th, 4th. 8th హౌస్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డీపర్ బాండింగ్, 12th హౌస్ ఇంటిమసీ, సరెండర్ అండ్ కంజువల్ ఫుల్ఫిల్మెంట్, 4th హౌస్ ఎమోషనల్ సెక్యూరిటీ, పీస్ అండ్ డొమెస్టిక్ హ్యాపీనెస్. ఈ అంటే ట్రాన్స్ఫర్ నుంచి ఇంటిమసీ నుంచి ఎమోషనల్ పీస్కి జర్నీ ఎలా వెళ్తుంది,
సో వాళ్ళకి అవి రెండు బాగుంటే ఫోర్త్ హౌస్ బాగుంటుంది. ఎమోషనల్ పీస్ అంటే ఎయిత్ హౌస్ అంటే పెళ్ళి అయిన తర్వాత ఒక ట్రాన్స్ఫర్మేషన్, దానివల్ల 12th హౌస్ యాక్టివేట్ అవుతుంది. 12th హౌస్ ఎప్పుడైతే సాటిస్ఫై అయిందో ఫోర్త్ హౌస్లో పీస్ అనేది వస్తుంది. మెయిన్ మ్యారేజ్కి మూడు ఇంపార్టెంట్, ఎయిత్, 12th, 4th మూడు మ్యారేజ్కి ఇంపార్టెంట్. సో ఈ మూడు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు నేను చేస్తున్న రీసెర్చ్లో ఒక పాయింట్. సో ఇంకా ఇదేం ఒకటే పాయింట్ అని కాదు, ఇంకా అబ్జర్వేషన్లోనే ఉంది, ఇంకా ఫుల్గా ఏం రాలేదన్నమాట. అంటే ఇది నా రీసెర్చ్లో నేను చూస్తున్న పాయింట్, పూర్తిగా అవ్వలేదు, జస్ట్ ఇంకా అవుతుంది. ఇది నా రీసెర్చ్ అబ్జర్వేషన్ అన్నమాట. సరే, కంపాటబిలిటీ చెక్ లిస్ట్ చూసుకుందాం. ఎమోషనల్ కంపాటబిలిటీ అంటే మూన్, మెంటల్ కంపాటబిలిటీకి మెర్క్యూరీ, రిలేషన్షిప్ ఎక్స్పెక్టేషన్స్కి వీనస్, ఫిజికల్ కంపాటబిలిటీకి మార్స్, వాల్యూస్ అండ్ విజ్డమ్కి జూపిటర్, మ్యారేజ్ ఫ్యాక్టర్స్కి 7th హౌస్ అండ్ 7th లార్డ్, లాంగ్ టర్మ్ పొటెన్షియల్కి D9, టైమింగ్ ఫ్యాక్టర్స్కి దశ అండ్ ట్రాన్సిట్. ఒక కంక్లూజన్, కంపాటబిలిటీ అనేది మ్యారేజ్లో ఒక ముఖ్యమైన అంటే మన కంపాటబిలిటీ అనాలిసిస్ ద్వారా మన రిలేషన్షిప్లో స్ట్రెంగ్త్, ఛాలెంజెస్ ఏంటి అనేది అర్థం చేసుకోవడం. కంపాటబిలిటీ చూసే ఉద్దేశం ఏంటంటే ఏ చాటు పర్ఫెక్ట్ కాదు. సో ఆ జాతకంలో ఉన్న ఛాలెంజెస్, ఈ జాతకంలో ఉన్న ఛాలెంజెస్, లేదా ఇద్దరి పాజిటివ్స్ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని అంటే వాళ్ళని ఆ ఛాలెంజెస్ని వాళ్ళు అర్థం చేసుకుని వీళ్ళు ఎలా బిహేవ్ చేయగలరు, ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయానికి వీళ్ళిద్దరికి మ్యాచింగ్ అవుతుందా లేదా అనేది మాత్రం చూడటం కోసమే తప్పించి ఏది 100% మ్యాచింగ్ అనేది ఉండదు. కేవలం అండర్స్టాండింగ్ మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు అస్ట్రా వెంకటలక్ష్మి గారు. యా, అస్ట్రాలజీ చెప్పండి. అంటే స్పౌజ్ని మార్చడం కాదు, రిలేషన్షిప్ని బెటర్గా హ్యాండిల్ చేయటం. అది మన అవేర్నెస్ని పెంచడానికి కోసం తప్పించి మనకి మంచి పార్ట్నర్ని చూపిస్తుందని మాత్రం కాదు. ఎందుకంటే మన మన జాతకం ఒక ఫోటో స్నాప్, అంటే ఒక ఫోటో. సో దాంట్లో ఉన్న గ్రహాలను ఏం మార్చడం కుదరదు, ఆ గ్రహాలకి అనుకూలంగా మనం మారాలి. ఎప్పుడైతే మనం మారుతామో ఆటోమేటిక్గా స్పోజ్ మనకి అలాంటి వాళ్ళే వస్తారు. ఇది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ అన్నమాట. అంటే ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకుని మనం ఎక్కడ మారాలి అంటే అవతల మన జాతకంలో ఏముందో మనకు కనిపిస్తుంది, దాన్ని ఏం మార్చడం కుదరదు. సో మనకు అనుకూలంగా ఉండే పార్ట్నర్ని చూడడం కాదు, మనకొచ్చే పార్ట్నర్కి మనం అనుకూలంగా మారటం అనేది నేను చెప్పే విషయం అన్నమాట. చాలా చక్కగా చెప్పారు. కంగ్రాచులేషన్స్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ప్రెజెంటేషన్. సో సార్, థ్యాంక్ యూ. యువర్ ఫీడ్బ్యాక్ ఫస్ట్. ఎస్, నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. సో ఎస్, ఐ నీడ్ టు సే సంథింగ్. సో గుడ్ వన్, గుడ్ ప్రెజెంటేషన్. మీ జీవితం ఎక్స్పీరియన్స్, ఆస్ట్రాలజికల్ ఎక్స్పీరియన్స్ తీసుకొని మొత్తం దాంట్లో పెట్టారండి. చాలా బాగా చెప్పారు. గుడ్ వన్ అండి. థ్యాంక్ యూ. ఎస్, విజయ్ గారు. విజయ్ గారు. మేడం థీరీ చాలా బాగా చెప్పారు. కానీ ఆ కంపాటబిలిటీ ఎట్లా మనం చూస్తాం అనేది ఒక 2 చార్ట్స్ పెట్టి చేసి ఉండుంటే చాలా బాగుండేదండి. అంటే టైం సరిపోతుందో లేదో అని ఈసారి చార్ట్స్ పెట్టలేదు, 2 సార్లు 2 ఎనాలిసిస్ కి చార్ట్స్ పెట్టాను కదా. ఎంత మీరు చెప్పే బదులు మాకు కంపాటబిలిటీ చార్ట్స్ మీరు ఎక్కువ పెట్టి ఉండుంటే ఇట్స్ స్టిల్ హెల్ప్ఫుల్ ఫర్ అస్ ఆల్సో. అంటే ఏ ఒక్క చార్ట్ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళే పెట్టాలి తప్పించి ఇక్కడ మనం చూసేది మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ కాబట్టి ఆ చార్ట్స్ మన దగ్గర ఏదైనా ఉన్నాయనుకోండి, వీళ్ళిద్దరు కంపాటబిలిటీ ఎలా ఉందని మనం చూడటం కుదురుతుంది. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి ఏంటుంటాయంటే వాళ్ళ ప్లస్లు మైనస్లు వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. మనం ఎందుకు చూస్తున్నాం, ఫస్ట్ మ్యారేజ్ మ్యాచింగ్, మ్యారేజ్కి ముందర మ్యారేజ్ ఎలా చూడాలి, ఇప్పుడు మనం చూడాల్సిన అవసరాలు ఏంటి
అవి కదా ఆల్రెడీ పెళ్ళిళ్ళు అదే అయిపోయిన మేడం, వాళ్ళకి. మీరు ఇప్పుడు అయిపోయిన వాళ్ళే చూసి కదా మీరు కంక్లూజన్ కి వస్తారు. ఈ వీళ్ళు బానే ఉన్నారు కాబట్టి వీళ్ళది బానే ఉంటుంది, సో వీ కెన్ డూ లైక్ దిస్ అని. అదేదో మాకు చెప్పుండి ఉంటే బాగుండేది అనిపించింది. రైట్. సో సారీ డెఫినెట్లీ ఏమంటారు? మనం ఏం చేద్దాం అంటే ద సేమ్ థింగ్ విల్ కంటిన్యూ ఇన్ ద మ్యారేజ్ సెషన్స్ అండి. తప్పకుండా Yes, విల్ sir. డెఫినెట్లీ డిస్కస్ మేడం చూపించినవి ఫస్ట్ సెషన్ లో చెప్పినవి కూడా నేనే రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు సార్ అవి చూపించండి అని చెప్పి, ఎందుకో విల్ కొన్ని అయితే డెఫినెట్లీ నాకు కన్సిడర్ ఇన్ ద అర్థం మ్యారేజ్ అనాలిసిస్ అలాగో జరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ మండే ఎప్పుడైనా విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ ద మ్యారేజ్ సెషన్ అండి. మ్యారేజ్ సెషన్ ఎలాగో జరుగుతుంది కాబట్టి విల్ డెఫినెట్లీ టేక్ ద చార్ట్స్ అండ్ విల్ డిస్కస్. ఈవెన్ Yes. వెంకటలక్ష్మి గారు ఐ ఆల్సో ఇన్వైట్ హర్ ఇన్ హిందీ ఆల్సో. ఆవిడ ఇంగ్లీష్ బ్యాచ్ లో కూడా ఇన్వైట్ చేస్తాం తప్పకుండా. సో అక్కడ ఆల్రెడీ కంపాటబిలిటీ పాయింట్స్ ఇచ్చేసారు, అవి చార్ట్ లో చూపించడమే ప్రాక్టికల్ గా చార్ట్ కాబట్టి మ్యారేజ్ చూపించారు. ప్రాక్టికల్ చూస్తేనే కదా మనకి హెల్ప్ఫుల్. యా డెఫినెట్లీ డెఫినెట్లీ. అవుననుకోండి. కాకపోతే ఏంటంటే కిందసారి 4 చార్ట్స్ అనాలిసిస్ టైం సరిపోలేదు అని అనిపించింది. మళ్ళీ ఈసారి ఏమైనా సరిపోతుందో కొంచెం లేదో అని. యూస్ఫుల్ అనిపించింది. ఇప్పుడు ఎంతసేపు మీరు థీరీ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు, బాగుంది మీ థీరీ కాదని నేను అంటలేదు, బట్ విల్ లుక్ ఇట్ అదే టైం కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని డెఫినెట్లీ విల్ కన్సిడర్ ద మ్యారేజ్ సెషన్ సార్. తప్పకుండా. థ్యాంక్ యూ ఓకే సార్, థ్యాంక్ వెరీ యూ. మచ్. వెంకటలక్ష్మి గారు చాలా బాగా చెప్పారు. ఇప్పుడు సేమ్ వాట్ విజయపట్నాల చెప్పింది నేను కూడా అనుకుంటున్నాను. అయితే మీరు మ్యారేజ్ సెషన్స్ లో చెప్తే మాలాంటి వాళ్ళు మ్యారేజ్ సెషన్స్ లో లేరు, సో మాకు తెలియదు. సో వాట్ ఐ రిక్వెస్ట్ కృష్ణకాంత్ గారు ఈస్, అంటే సారీ వెంకటలక్ష్మి గారికి ఇబ్బంది లేకపోతే ఇంకొక సెషన్ కనుక ఇట్లా రీసెర్చ్ దాంట్లో ఇచ్చి ఇంకొక 4 చార్ట్లు కనుక చెప్పించినట్టయితే మాలాంటి వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంకో నెక్స్ట్ ఫ్రైడే ఇఫ్ వెంకటలక్ష్మి గారు ఈజ్ నాట్ ఆవిడకి ఇబ్బంది లేకుండా ఉంటే, ఎందుకంటే మ్యారేజ్ సెషన్ అంటే మాలాంటి వాళ్ళు ఎవరు రాము. ఇంకా 4 చార్ట్లు అంటే కంపాటబిలిటీ, ఈ వీనస్ ఎలా చూస్తారు, మూన్ ఎలా చూస్తారు, ఇవన్నీ ఒక 4 చార్ట్లు తీసుకుని అయిపోయిన వాటిల్లో చెప్తేనే వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుస్తుంది. తప్పకుండా అండి. సో విల్ డెఫినెట్లీ కృష్ణకాంత్ గారు ఆ ఒక సెషన్ కనుక మీరు అలైన్ చేయగలిగితే మాలాంటి వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. అది వెంకటలక్ష్మి గారు విత్ యువర్ కోఆపరేషన్ అండ్ హీజ్ అగ్రిమెంట్ మా అందరికీ కూడా కొంత నాలెడ్జ్ వస్తుంది. థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. కనకప్రసాద్ గారు. అమ్మ వెంకటలక్ష్మి గారు చెప్పినటువంటి అంశాలు చాలా చక్కగా, ఏదైతే మానవ జీవితానికి కావలసినటువంటి సౌలభ్యం కోసం తమ యొక్క అనుభవాలని జీవితంలో జోడించి ఈ సెషను చాలా చక్కగా అసలు కంపాటబిలిటీని ఎలా తీసుకురావాలి అనే అంశంలో మంచి అవగాహన అయితే కల్పించారు. అక్కడ అందుకే వివాహంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం, మీరు ఏం చేస్తున్నా చెయ్యకపోయినా వివాహ మంత్రాల్లో ఉండే అర్థంలో ధర్మేచ అర్థేచ కామేచ వయేచ నాతిచారామి అన్నాడు, కానీ కామేచ మోక్షేచ నాతిచారామి అని చెప్పలేదు. ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి, మోక్షములో ఇద్దరు కూడా సపరేట్. అక్కడ అదే అంశాన్ని మీరు ఈరోజు ఇందాక కంపాటబిలిటీలో ప్రస్తావిస్తూ, ధర్మార్థ కామ మోక్షాల్లో ప్రస్తావిస్తూ చాలా మంచి అంశాన్ని తీసుకుని ప్రస్తావించారు. అలాగే వెంకటలక్ష్మి గారు చెప్పినటువంటి అంశాన్ని, ఇది మరి ఎవరు పేర్లక్ష్మి గారు చెప్పినటువంటి అంశాన్ని కృష్ణకాంత్ గారు కూడా ఒకసారి కన్సిడర్ చేసి ఇంకొక సెషన్ ఎక్స్టెండ్ చేస్తే మేడం గారిది చాలా ఆనందంగా ఉంటుందని చెప్పి మేము అందరూ నేను కోరుకుంటానండి. మనందరికీ కూడా ఉపయోగంగా ఉంటుంది. కన్సిడర్ చేసి ఇంకొక సెషన్ ఇవ్వండి ఆవిడకి, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ, మేడం గారికి అభ్యంతరం లేకపోతే. తప్పకుండా అండి, నేను ఇంటిమేట్ చేస్తానండి. షెడ్యూల్ చూసి మేడం గారిది ఇక్కడ షెడ్యూల్ చూసి తప్పకుండా విల్ డెఫినెట్లీ. ఎస్ పనిరామ్ శర్మ గారు. గత 3 సెషన్స్ నుంచి వెంకటలక్ష్మి గారు తన యొక్క పూర్తి జీవితానుభవము, జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో చార్ట్లు చూశారు ఆమె, ఎస్పెషలీ మ్యారేజ్ కంపాటబిలిటీ. దీంట్లో చూసినప్పుడు ఆమె కనిపించింది అంతా కూడా ఒక క్రోడీకరించి చిన్న క్యాప్సుల్ రూపంలో చెప్పారు అనిపిస్తుంది. దాన్ని విస్తృతం చేయాలంటే ఆమెకు కూడా చాలా ఎక్కువ, ఇన్ని అంశాలు ఒక సెషన్లో చెప్పాలంటే కూడా చార్ట్ అనాలిసిస్ వీలు కాకపోవచ్చు. అన్ని గ్రహాల నుంచి చూసుకుంటూ చెప్పడము 1.5 గంట ఒక చార్ట్ చెప్పడానికి కూడా అక్కడ కంప్లీట్ చేయలేరు. కాబట్టి చాలా మందికి అవగాహన ఉంటుంది, ఇప్పుడు జ్యోతిష్యులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా. ఈమె చెప్పింది ఏంటంటే పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్, అంటే వివాహానికి ముందు మనకు దగ్గరికి జాతకం వస్తే ఏ విధంగా వాళ్ళని గైడ్ చేయాలి. దోషాలు అనేటివి జ్యోతిష్యుడికి కనపడతాయి,
అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయో వచ్చినప్పుడు ఈ అమ్మాయికి ఈ లక్షణాలు ఉన్నాయి ఇవి ఉన్నాయి ఎలా కైడ్ చేయాలి. ఒకవేళ సమస్యలతో ఆ తర్వాత జ్యోతిష్యుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆఫ్టర్ దట్ ఎలా కౌన్సిలింగ్ చేయాలి అనేటువంటి విషయాన్ని సంపూర్ణంగా చెప్పారని భావిస్తున్నాను. దీన్ని జాతకానికి అన్వయించుకుంటూ ముందుకు తీసుకుంటే ఆస్ట్రాలజీ ఈజ్ ఏ గుడ్ సైకలాజికల్ కౌన్సిలర్. సైకాలజీ పదం లేదు మన భారతదేశంలో. ఆస్ట్రాలజీనే ఒక కౌన్సిలర్. దాన్ని చక్కగా నిరూపించారు. ఈ ప్రయాణం మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం. థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు ఫన్ రామచంద్ర గారు. कीर्ति जी बोलिए। कांग्रेचुलेशन मैम, आपने बहुत अच्छा स्लाइड से एक्सप्लेन किया। मेरे को तो तेलुगु ज्यादा समझता नहीं है, पर जो आपने पॉइंट्स लिखे ना जो स्लाइड में, तो वो न्यू पॉइंट्स हमारे सबके लिए मीन्स सबको फायदा होगा उससे, जो भी आपने नए नए पॉइंट्स रिसर्च के बताए। तो मैरिज मैचिंग में अच्छा रिजल्ट मिलेगा, मतलब और भी डिटेल में हम लोग उसको मैरिज मैचिंग में देख सकते हैं। थैंक यू मैम।